మనం ఈ చూపిస్తున్నటువంటి ప్రాంతము ఎర్రగొండపాలెం నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపల, అంటే మన అడవి లోపలికి వెళ్తే కనుక ఈ స్కూల్ అనేది కనపడుతుంది. ఈ స్కూల్ వచ్చేసి అప్పట్లో చెంచు గూడానికి అని చెప్పి కట్టిన ఇది అనమాట. దానికంటే ముందు ఇక్కడ పెద్ద ఊరు అనేది ఉండేది. పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి ఇక్కడ పెద్ద ఊరు అనేది ఉండేది. ఇక్కడ రాజులు కూడా సామంత రాజులు పరిపాలించినటువంటి దద్దనాల. ఇది దద్దనాల, అక్కడ ఆంజనేయ స్వామి బాగా ఫేమస్. మీకు దద్దనాల ఊరు పూర్వకాలం ఉండేది. అక్కడ ఇటువంటి ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ముగ్గురాళ్ళ గని ఉంది, ఫేమస్ అన్నమాట. ఇవన్నీ మీకు చూపిస్తున్నాం ఈరోజు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్రాల మీద శ్రీశైలానికి వెళ్ళేవారు. కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలం ఒక 30 కిలోమీటర్ల దాకా నడిచి వెళ్ళేవారు అనమాట. మధ్య మధ్యలో మనకు గుళ్ళు, తర్వాత గోపురాలు అలాంటివి మనకు కనబడతాయి. మెట్లు కూడా ఉంటాయి అక్కడక్కడ. చాలా బాగుంటుంది. ఇది దద్దనాల వచ్చేసి ఇప్పుడు అక్కడైతే ఊరు లేదు, అంతా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి జనవాసం అయితే లేదు. ఇక్కడ ఒక స్కూల్ మాత్రం మనకు ఒక ప్రూఫ్గా మిగిలింది. తర్వాత ఇక్కడ మన దగ్గరలో కోనేర్లు, తర్వాత విగ్రహాలు, శివుని విగ్రహాలు, ఆంజనేయ స్వామి గుడి, ఇలా చాలా అనేది మనకు ఇక్కడ ఫేమస్ అన్నమాట. మొత్తం చెట్లన్నీ మొలిచాయి ఇక్కడ అంతా. చూడండి అంతా ఎట్లా పగిలిపోయింది అంతా. అక్కడ ఉన్నటువంటి బోర్డు, ఇది స్కూల్ బోర్డు. తర్వాత అక్కడ కిటికీలు, అన్ని కిటికీలు, అలమరలు అన్నీ పోయినాయి. అంత పిచ్చి గీతలు మనకు చూడడానికి అంత అందవిహీనంగా మారింది. స్కూల్ అయితే ఇది చాలా ఉండేదన్నమాట. చాలా పెద్ద 1947 స్వతంత్రానికి ముందు మనకు బ్రిటిష్ రాజులు 1987 నుంచి తిరుగుబాటు సమయం నుంచి వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ రాజులు, దద్దనాల ఏరియాలో రాజులు పరిపాలించడం జరుగుతుంది. బ్రిటిష్ కాలం నుంచి గుర్రాలు, ఇక్కడ నుంచి గుర్రాల మీద నుంచి శ్రీశైలం దారి ఇట్లే ఉంటుంది. ఎర్రగొండపాలెం నుంచి ఈ దద్దనాల మీదుగా మనకు కనీసం అంటే ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళే దారి ఉంది. ఇట్లా ఈ దారిలో అక్కడక్కడ మనకు ఈ యొక్క మెట్లు, తర్వాత గుళ్ళు, పాత గుళ్ళు, తర్వాత కొన్ని విగ్రహాలు, పాత విగ్రహాలు అయితే ఈ దారిలో ఉన్నాయి. కాబట్టి మనము ఈరోజు ఏంటంటే దద్దనాలకు మేము ఈరోజు ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఇక్కడ వెలిసినాడు. దద్దనాల ఆంజనేయ స్వామి అంటే మనకు మంచి ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకు ఈ ఏరియాలోనే పూర్వకాలంలో, అంటే మన బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఇక్కడ ఊరు ఉండేది అనమాట. పెద్ద ఊరు, పట్టణం ఉండేది. ఈ పట్టణంలో ఇక్కడ మనకు కొన్ని వందల ఇల్లు అనేది ఇక్కడ ఉండేటి అనమాట ఈ ప్రాంతంలో. ఇది మనకు ఎర్రగొండపాలెం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఇక్కడికి అంటే దాదాపుగా 20 కిలోమీటర్ల లోపలికి రావాలి మనం అడవిలోకి. 20-25 ఉంటుంది. అడవిలోకి వస్తే కనుక మనకు ఈ అడవిలో ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. పూర్వకాలంలో రాజులు, ఇక్కడ సామంత రాజులు పరిపాలన చేసిన ఏరియా ఇది. అందుకని ఇక్కడ మనకు ఆనవాళ్ళుగా చాలా విగ్రహాలు, ఇక్కడ పాడుబడినటువంటి, ఇక్కడ ఇది స్కూల్, ఇది పూర్వకాలంలో స్కూలు అన్నీ. అప్పుడు ఏంటంటే మనకు ఇది ఈ అంతా చాలా అప్పట్లోనే కట్టినటువంటి, ఇప్పటికి కూడా మనకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంత ఫేమస్ అనమాట. 50-60 సంవత్సరాల కిందటే సిమెంట్ లేకుండా సున్నపు రాయితో కూడా, సున్నము వేసి కూడా కట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ చుట్టూ అన్నమాట. ఇక్కడ కాంపౌండ్ ఉన్నాయి. అందుకే మేము ఈ పరిసర ప్రాంతాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మనకు అక్కడక్కడ, అంటే అప్పట్లో ఈ భక్తులు రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి కొన్ని గోపురాలు, కొన్ని గుళ్ళు, తర్వాత అక్కడక్కడ అన్నదానాలు, అట్లా అన్నీ ఉండేటివి అన్నమాట. అప్పట్లో బస్సులు తిరగని పరిస్థితిలో ఇట్లా దారి అనేది ఇట్టే వెళ్ళేది. ఈ దారిలోనే మేము ఇట్లా వచ్చాము. వచ్చి ఇక్కడ మధ్యలో ఉంది ఇది
అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో, మళ్ళీ ఇక్కడ నుంచి 20-30 కిలోమీటర్లు శ్రీశైలం వెళ్తుంది. అంటే మనం శ్రీశైలం ఎట్టబోతామంటే ఇక్కడ మనం ఎర్రగొండపాలెంకి వెళ్ళి నుంచి, లేకుంటే మన దోర్నాల ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత ఇక్కడ ప్రాంతంలో ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది మెయిన్ దారి. అప్పట్లో శ్రీశైలం మనకు ఈ రోడ్లు లేని పరిస్థితిలో వచ్చేవాళ్ళు అనమాట భక్తులు. రవాణా లేని సమయంలో ఈ దారి రవాణా లేని సమయంలో మనం ఇక్కడ నుంచి ఎర్రగొండపాలెం నుంచి దద్దనాలకు పట్టణం, ఆ పట్టణం నుంచి ఇక్కడ రాజులు గుడిమెట్ల, ఇక్కడ నుంచి గుడిమెట్ట నుంచి చిన్నారొట్ల నుంచి పెద్దారొట్ల నుంచి శ్రీశైలం డైరెక్ట్గా గుర్రాల మీద రాజులు వెళ్ళేవారు దారి ఉంది. ఆ దారికి అదే నడక జనజీవనం నడిచే దారి కూడా ఉన్నది. కాబట్టి అందరూ ఇక్కడ ఈ పరిస్థితిలోనే వాళ్ళు అంత బాగా వెళ్ళేటి అనమాట. ఇక్కడ బంగారు గనులు ఇవన్నీ ఇక్కడ దగ్గరలోనే మనకు ఇది ఉంది అనమాట. ఇంకోటి ఈ మన ముగ్గురాళ్ళ గని కూడా ఉంది ఇక్కడే. అంత ఫేమస్ ఇది దద్దనాల. అందుకని మేము దద్దనాల గురించి మీకు తెలియజెప్పాలని చెప్పేసి మేము ఈరోజు వీడియో చేయడం జరిగింది.